వెళ్ళొస్తున్న వాళ్ళు ఎవరో గుర్తించండి. ఆల్రెడీ ఇల్లు కలిగిన వాళ్ళు కూడా దీంట్లో ఒకటి గమనించండి, మేము ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? పిల్లగాళ్ళు పెద్దగా అవుతున్నారు, టౌన్లలో ఏదైనా పనులు చేసుకుని బతుకుతారు. పిల్లగాళ్ళు 10 తరగతి పాస్ చేయించుకుందాం, పెళ్లి వాళ్ళకి మంచి ఒక పనులు దొరుకుతాయి, హాయిగా సంపాదించుకుందాం, బతుకుదాం. పల్లెటూళ్ళలో ఏముంది? తల్లిదండ్రి ఇచ్చిన భూములు కూడా అమ్ముకున్నాం, ఇచ్చిన భూమి కూడా అమ్ముకున్నాం. అది అమ్ముకొని ఇక్కడ పెట్టుకున్నాం. అది కూడా ఏమి లేదు. అన్నం ఆడ పెడతారు, పెట్టట్లేదు అన్నం. అన్నం పెడుతురు ఏం పెట్టాల? పొద్దున టిఫిన్ ఇంత తెచ్చారు, 10 మంది పెట్టారు. ఎన్ని సంవత్సరాలు అవుతుందా మీరు వచ్చి? 8 సంవత్సరాలు అవుతుంది. మరి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు అడిగారు. కరెంట్ అంటే మీకు మీటర్లు ఇచ్చారా? మీకు మరి వదిలేయటం కాదుగా, ఏదో ఒకటి ఇవ్వాలిగా, మీకు పట్టాలు ఇవ్వాలిగా, పట్టాలు, కరెంట్ మీటర్లు. ఓట్లు లేవు మీకు ఇక్కడ ఓట్లు లేవు, ఏది లేవు, ఆధార్ కార్డు లేదు, ఓట్లు లేదు. ఇక్కడ ఉందా? ఊర్లలో ఉంది, ఇక్కడ అడ్రస్ ఏం లేదు. అంటే మిమ్మల్ని ఎప్పుడైనా పోయేటోళ్ళు అన్నట్టు పట్టించుకోవాలి. ఓటు ఎక్కడ వేసారు? మా పార్టీ కాదు. అది కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ కోటేశారు కదా, గతంలో టీఆర్ఎస్ ఉంది కదా, టీఆర్ఎస్ లో మీకు జరిగినటువంటి న్యాయం ఏంటి? మాకు ఏ రాజకీయంలో కూడా ఏది న్యాయం చేయలేదు. కాకపోతే మీకు న్యాయం చేయాలంటే పట్టాలు ఇవ్వాలిగా, మీకు మరి కరెంట్ మీటర్లు ఇవ్వాలిగా. ఇదేది లేకుండా కూడా ఇల్లు కట్టుకురుగా, మీరు ఎట్లా కట్టగలిగారు? అదే కష్టార్థమే. కరెంట్ స్తంభాలు అయితే, ఓయర్లు అయితే, బోర్లు అయితే ఏ ప్రభుత్వం పట్టట్లేదు కదా, ఇదైతే వాస్తవమే కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టదు, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టదు. అంతేగాని రేవంత్ రెడ్డి రాగానే టీఆర్ఎస్ జిందాబాద్, టీఆర్ఎస్ రాగానే రేవంత్ రెడ్డి జిందాబాద్ కాదు. మన కోసం ఎవరు పనిచేస్తారు? మన కోసం పనిచేస్తారు. ఇప్పటికైనా కానీ డబ్బులను చూసి ఓట్లేకండి. ఇప్పటి వరకైనా కనీసము గమనించి మీరు ఓట్లేసేటప్పుడు మాత్రము, ఎందుకంటే కత్తి వాడి చేతిలో ఇచ్చి ఈ రోజు మీరు కష్టపడితే వచ్చేదేముంది? కత్తి వాడి చేతికి ఇస్తారు ఎలక్షన్స్ టైంలో. ఇప్పుడు ఉద్యమాలు చేసేది ఎవరు? ఇక్కడ కొత్త కాంగ్రెస్ పార్టీ వచ్చిందా, టీఆర్ఎస్ పార్టీ వచ్చిందా? ఎవరు రావట్లేదు కదా. ఓటేసేటప్పుడు వాడికేస్తారు, ఓటేసేటప్పుడు వాడికేస్తారు. న్యాయం కావాలను సరే, మనం మాట్లాడదాము ఖచ్చితంగా పోయి కలెక్టర్ గారికి ఎండ కింద చెప్తున్నాం. మరి ముగ్గురు పిల్లగాళ్ళు మా ఫ్యామిలీ అంతా ఆడున్నారు. సరే, కలెక్టర్ రిప్రజెంటేషన్